బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్ కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఉదయం కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు అనుచరుడు దాడి చేసినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ హాస్పిటల్ లోపలికి వెళుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన కాలికి గాయం కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొంచెం నడవడానికి ఇబ్బంది పడుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఆయన వెంట సతీమణి కూడా ఉన్నారు. సో హాస్పిటల్లోకి వెళుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే ఏం జరిగింది అన్నది ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే కాలికి గాయం కావడంతోనే హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తోంది. ఉదయం కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే మోహన్ బాబు అనుచరుడు దాడి చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. జ్యోతి, అసలు ఏం జరిగింది? కాలికి గాయం అని చెప్తున్నారు. మోహన్ బాబు అనుచరుడు దాడి చేసినట్టుగా ఆరోపిస్తున్నారు. ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? కొద్దిసేపటి క్రితమే బంజారా హిల్స్ లో ఉన్నటువంటి టిఎక్స్ హాస్పిటల్ కు మంచు మనోజ్ రావడం జరిగింది. మంచు మనోజ్ ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. ఆయనతో పాటు భార్య అయినటువంటి భూమా మౌనిక కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. లోపలికి వైద్యులు తీసుకెళ్లి ఏదైతే తన కాలికి బలమైనటువంటి గాయం తగిలింది కాబట్టి తను నడవలేనటువంటి ఆ విజువల్స్ ను కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో కాలికి సంబంధించినటువంటి ఎక్స్రే తీసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోపలికి వైద్యులు అతన్ని తీసుకొని వెళ్లడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు ఉదయం ఏదైతే 10:30 గంటల ప్రాంతంలో మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లారు. మంచు మనోజ్ అక్కడ ఉన్నటువంటి ఆ గొడవనంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇందాకటి వరకు కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు అటు మంచు మోహన్ బాబు కానీ లేకపోతే మనోజ్ కానీ వీళ్ళిద్దరూ కూడా వెళ్లి ఫిర్యాదు చేసినటువంటి ఆ దాఖలాలు అయితే కనిపించలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి టిఎక్స్ హాస్పిటల్ కి రావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే విద్యానికేతలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నిటికీ కూడా వినయ్ అనే ఒక వ్యక్తి, అది కూడా మోహన్ బాబు అనుచరుడైనటువంటి ఆ వినయ్ ఈ యొక్క సమస్యలన్నిటికీ కూడా కరెస్పాండెంట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతను దాడి చేశాడు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి వర్షన్ ఈ నేపథ్యంలో అసలు ఈ రోజు మార్నింగ్ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్ కి రావడము, అంతేకాకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కనీసం ఫిర్యాదు కూడా చేయకపోవడము, ప్రధానంగా వినయ్ అనే వ్యక్తి దాడి చేశాడు. అతనితో పాటు మరికొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనోజ్ తో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశాము. ఆయన ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో పాటుగా తాను నడవలేనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు పూర్తిగా కూడా ఏదైతే ఆస్తులు, అంతేకాకుండా విద్యానికేతల సమస్యల నుంచి రావాల్సినటువంటి వాటాల విషయంలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే రావాలి. ఆ ప్రశ్నానికి అటు పోలీస్ స్టేషన్ లో మాత్రం ఎటువంటి ఫిర్యాదు లేకపోవడము, హుటాహుటిన ఇటు హాస్పిటల్ రావడం దాని పట్ల కూడా పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. మరొకసారి మంచు ఫ్యామిలీలో ఈ యొక్క ఇన్సిడెంట్ కి సంబంధించి తెర మీదకి రావడం, గతంలో కూడా పలు అంశాలకు సంబంధించి కూడా ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఇప్పుడు మంచు మనోజ్ తను నడవలేనటువంటి పొజిషన్ లో హాస్పిటల్ కి రావడానికి సంబంధించి కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. వినయ్ అనే వ్యక్తికి సంబంధించి అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, కేవలం ఈ వాటాల విషయంలోనే, అతనితో పాటు ఇంకెవరు ఉన్నారు అనేది కూడా తెలియాలి. ఎందుకంటే మోహన్ బాబు కూడా తన పిఆర్ నుంచి ఒక లెటర్ ని కూడా, అంటే ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి గాయాల పాలయ్యి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మనోజ్ ఫిర్యాదు ఇచ్చిన విషయంలో ఎటువంటి వాస్తవం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం మంచు మనోజ్ హాస్పిటల్ కి రావడం పట్ల ఆ ప్రెస్ నోట్కి ఎటువంటి సంబంధం కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒకళ్ళకొకళ్ళు కూడా పరస్పరంగా గొడవలు జరిగాయి, పరస్పరంగా తిట్టుకోవడంతో పాటుగా దాడి చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఒకరు క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే మరొకరు హాస్పిటల్ కి రావడం పట్ల మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బలమైనటువంటి గాయం, నలవలేనటువంటి పరిస్థితిలో మాత్రం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి టిఎక్స్ హాస్పిటల్ కి మాత్రం రావడం జరిగింది. నేత రైట్ జ్యోతి. ఉదయం
మంచు మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య ఏవో విభేదాలు బయటపడ్డాయి. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అన్న వార్త బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మంచు మనోజ్ కాలికి గాయంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కలకలం రేపుతోంది. ఎందుకంటే మోహన్ బాబు అనుచరుడు వినయ్ ఆయన మీద దాడి చేసినట్టుగా ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే మనం దృశ్యాల్లో చూడొచ్చు, ఆయన నడవడానికి కాస్త ఇబ్బందికరంగా అడుగులో అడుగేసుకుంటూ మెల్లగా హాస్పిటల్ లోపలికి వెళుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మంచు మనోజ్ వెంట మంచు మనోజ్ భార్య మౌనిక కూడా ఉంది. మేడం